మీరు ఎలా ఆశీర్వదింపబడాలని ఇక్కడికి వచ్చినారు. నాకైతే తెలియదు, ఎలా ఆశీర్వదింపడాలో మాకు తెలియదు. ఆయన ఎలా ఆశీర్వదిస్తే అలా బతకాలనుకొని వస్తున్నాం అని వస్తున్నారా? లేదు లేదు, మేము బాగా ఆశీర్వాదం పొందుకోవాలా అని వస్తున్నారా? మేము ఇలా కోరుకుంటే అలా కోరుకుంటే మేము కోరుకునేటివన్నీ మాకు కావాలి, అది ఆశీర్వాదం అని వస్తున్నారా? ఏ విధముగా వస్తున్నారు? ఏ ఆశీర్వాదం పొందాలని వస్తున్నారు ఇక్కడికి? మీకే వదులుతున్నా, కొద్దిగా ఆలోచించండి. ఆత్మీయంగా ఎదిగితే చాలు, నాకు ఇల్లు లేకపోయినా, బిడ్డలు లేకపోయినా, భర్త బాగలేకపోయినా, భర్త చెడిపోయినా, ఆస్తి లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఆత్మీయంగా బతికితే చాలు అని వస్తున్నారా? ఇల్లుకి ఇల్లు, తర్వాత బంగారము, పొలములు, భర్త, పిల్లలు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి అనేక మందికి సాక్షిగా ఉంటూ అనేక మందిని దేవతగా నడిపించాలని వస్తున్నారా? ఈరోజు లోకంలో నిజమైన ఆశీర్వాదం ఏందో మనం తెలుసుకోబోతాం. హల్లెలూయా. నిజంగా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? దేవునికి మహిమ. ఈ లోకంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి, బాగా వినండి. లేనటివి రావడం, లేనటివి వచ్చి ఆశీర్వాదం కావాలా? ఉన్నటివి పోకుండా ఆశీర్వాదం కావాలా? లేకుండా వచ్చే ఆశీర్వాదం కావాలని కూడా చేయబెట్టండి, చేదింపదంట ఉండండి. అర్థమవుతుందా? ఏంది? లేనట్టువన్నీ రావాలి. కారు రావాలి, చేయదింపద్దు. కారు రావాలి, అన్నీ రావాలి అన్న వాళ్ళందరూ చేయబెట్టండి. 2వ స్టెప్, ఉన్నటివి పోకుంటుంటే చాలు, ఆశీర్వాదం కావాలని చేయబెట్టండి. మీరు మాత్రం తెప్పబడ్డారు. హల్లెలూయా. వెరీ గుడ్, వీరి క్లాస్ కొట్టండి. లేనటివి ఎవరైనా సంపాదించుకోగలుగుతాం. లేనటివి ఎవరైనా కరెక్ట్గా దేవుని వాక్యానికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే, కష్టపడితే, సమయం వ్యర్థం చేసుకోకుండా జీవించగలిగితే మనం అనుకున్న గమ్యానికి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. కానీ ఉన్నది పోగొట్టుకుంటే సంపాదించుకోలేము. ఉన్న మీ భార్య పోతే, ఉన్న మీ అమ్మ పోతే, ఉన్న మీ యజమాని పోతే, ఉన్న మన బిడ్డలు పోతే ఎన్ని కోట్లు పెడితే సంపాదించుకోగలరు? నిజమవుతాం. మంచి జ్ఞానవంతుల పురుషులు నేటివి ఆడవాళ్ళ కొద్ది చూపించారు. లేనేటి వద్దారా, లేనేటి వద్దారా. హల్లెలూయా. మనందరూ తెలిసిన దావీదు మహారాజు ఉన్నాడు. దావీదు మహారాజు ఒక రోజు ఏం జరిగిందంటే ఆయనకి ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, ఆది కాండం నుంచి దేవుడు గుడారాలలోనే వస్తున్నాడు. దేవుని కంటూ ఒక దేవాలయం లేదు, దేవుని కంటూ ఒక ఆలయం లేదే, దేవుని కంటూ ఒక ఇల్లు లేదే అని దావీదు ఆలోచించాడంట. దావీదు ఎలాంటి వాడు? దేవుడు చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు, నేను ఎలా ఆలోచిస్తానో అలా ఆలోచిస్తాడు దావీదు. కనుక దేవునికి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకున్నాడంట. ఆ మాట దేవుడు విన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి దావీదుతో మాట చెప్తాడు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతివి యెహోవా, నీకు సంతానము కలుగు చేయదునను నీవు నీ దాసుడివైన నాకు తెలియపరిచితివి గనుక ఈనాగున నీతో మనవి చేయుటకై ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఏంటంట? దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నాకు ఇల్లు కట్టించాలనుకున్నావు. ఆది కాండంలో నుంచి నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం దాకా ద్వితీయోపదేశం కాండం వస్తా ఉంది. యెహోషువ ఎంతకాలం వస్తున్నా గుడారాలలోనే నా ఒక కాలం గడిచిపోయింది. నీ వచ్చిన తర్వాతే నాకు ఒక ఆలయం కట్టించాలని నీకు మనస్సు కలిగింది కనుక ఇదిగో నీకు వరమిస్తున్నా, నీకు సంతానం కలిగిస్తాను. నీ సంతానంలో ఉన్న బిడ్డలకు నా ఒక్క దగ్గర సింహాసనం ఇస్తా అని దేవుడు సెలవిచ్చాడు. నీకు
ఆనందిస్తాను అని సెలవిచ్చారు. హల్లెలూయా. చూద్దాం మళ్ళా 28. యెహోవా నా ప్రభువా మేలు దయచేయదు అని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు నీ దేవుడవు కనుక నీ మాట సత్యము. ఆమేన్. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దేవుడు సత్యమై ఉన్నాడు. దేవుడు నీకు ఎప్పుడైనా ఎక్కడైనా మాట ఇచ్చాడేమో, ఆయన మాట తప్పని వాడు. మాట తప్పుటకు ఆయన మానవుడు కాదు, ఆయన మాట తప్పుడు. దావీదు చెప్తున్నాడు, నీవు దేవుడు కనుక నువ్వు సత్యమే మాట్లాడినావు ప్రభువా. నాకు మేలు చేస్తానంటున్నావు కదా, నా కుటుంబానికి మేలు చేస్తామన్నావు కదా, ఇదిగో నాకు ఏం మేలు చేస్తావంటే మనమే దేవుడు అవుతాం తెలుసా. ఇల్లులు కావాలి, మాకు బంగారు కావాలి, మాకు పొలాలు కావాలి, మాకు ఆస్తి కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి అని అడుగుతుంటే దావీదే పడుతున్నాడు. చూడండి 29. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. తప్పటపడితే నిజమైన ఆశీర్వాదం ఏం తెలుసా? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము. ఒక క్రీస్తును ధరించిన క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఆశయం, కోరిక, ఆశీర్వాదం, దీవెనకరం ఏంటంటే నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి దేవునికి వేరుగా ఉండి ఆశీర్వదింపబడటం, 2 దేవునిలో ఉండి ఆశీర్వదింపబడటం. దేవునికి వేరే ఆశీర్వదింపబడతారా? మిమ్మల్ని అడుగుతుంది. అదేంటి ఇప్పుడే అంత మౌన వ్రతం చేసినట్టే వాళ్ళు. పక్కన వాళ్ళు చెప్పండి, చర్చిలో ఉన్నారు మీరు, చెప్పండి. హల్లెలూయా. మర్చిపోక చర్చిలో ఉన్నారు, చెప్పండి. మర్చిపోక చర్చిలో ఉన్నారు. దేవునికి మహిమ. దేవునికి వేరే ఆశీర్వదింపబడతామా? క్వశ్చన్. దేవునికి వేరే అన్నం తినగలమా? క్వశ్చన్. దేవునికి వేరే ఈ లోకంలో బ్రతకగలమా? దేవునికి వేరే ఐశ్వర్యవంతులు కాగలమా? అయితే వాళ్ళందరూ యేసుప్రభు రాకుండా అంబానీ అంత పెద్ద ఐశ్వర్యం అంటే అంబానీ యేసుప్రభు నమ్ముకోలేదు కదా, ధనవంతుడు కదా, మన పక్కన ఆయన కదా ధనవంతుడు. అర్థమవుతుందా? దేవునికి వేరే ఆశీర్వదింపబడతామా? ఆశీర్వదింపబడతాం. వాళ్ళని కూడా ఆశీర్వదింపబడతాం. దేవునిలో నుండి ఆశీర్వాదము, దేవునికి వేరే ఆశీర్వాదము ఏంటి తేడా అంటే, దేవునికి వేరే ఆశీర్వదింపబడిన వారు అనాటికి కనిపించుకుంటారు. ఏమైపోతారంట? కనిపించుకుంటారు. దేవునిలో ఉండి ఆశీర్వదింపబడితే భూమి ఉన్నంత కాలం వాళ్ళ వంశం ఉంటుంది భూమి మీద. హల్లెలూయా. భూమి ఉన్నంత కాలం వాళ్ళ వంశం భూమి మీద ఉంటుంది. ఏ ఆశీర్వాదం కావాలి? అందుకే దావీదు అంటున్నాడు, దేవా నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లు నన్ను ఆశీర్వదించు. నాకెందుకు మేలు చేస్తామన్నావు కదయ్యా, నాకెందుకు మేలు చేస్తామన్నావు కదా. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వదింపబడిన కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తున్న వారు చేయబడతారు. కుటుంబంగా మా కుటుంబం అంతా వస్తుంది, మా కుటుంబంలో అందరూ నమ్ముకున్నాము, మా కుటుంబం అంతా వస్తుంది. చేయి బాగా పైకెత్తు. హల్లెలూయా. రేపు రాకడ వస్తే ఎంతమంది వెళ్తారు? రేపు రాకడ వచ్చినప్పుడు ఎంతమంది వెళ్తారో చేయబెట్టారు. మీకు అంత కన్ఫర్మ్ ఉందా? చూద్దాం. రాకల్లో ఫోన్ చేసి పెట్టుకో, వీళ్ళందరూ చూడాలి. హల్లెలూయా. దేవునికి మహిమగా. మీకు చాక్లెట్ ఇలా చేయబెట్టారు.
అడగతంటే ఎలాంటి ప్రశ్న? రాకడంటే సామాన్యమైన అనుకున్నావా? ఆ రాకడ మనం ఎత్తపడాలంటే హల్లెలూయా. ఈ లోకంలో ఆశీర్వదింపబడే కుటుంబం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటాం. దావీదు అడిగాడు కదా, ఆశీర్వదించయ్యా, నీ సన్నిధిలో ఉండే విధంగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నాకు ఏమి వద్దయ్యి ఈ లోకంలో, నా బిడ్డలు తరతరాలు నాయనా నిన్నే ఆరాధించారు ప్రభువా, నీ సన్నిధిలో ఉంచి నా కుటుంబం పోకూడదు ప్రభువా, అలాంటి ఆశీర్వాదం నాకు దయచేయి తండ్రి అని దావీదు మహారాజు దేవుడిని అడుగుతున్నాడు. దేవునికి మహిమ. ఆశీర్వదింపబడిన కుటుంబం ఎలా ఉంటుందో చూద్దాం. ఎత్తబడి చేస్తారు కదా ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎక్కడ చూద్దాం. మామూలుగా ఈ లోకంలో కొన్ని కుటుంబాలు చూశాను నేను. కొన్ని కుటుంబాల గురించి చెప్తాను. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా బంగళాలు ఉంటాయి, చాలా మనుషులు ఉంటారు, కానీ ఆ ఇంటి వైపు చూడాలంటే కూడా భయం. ఆ ఇంటికి ఇరుగు పురుగు ఉండవు, ఆ ఇంటికి మంచి చెడ్డ ఉండదు. ఆ ఇల్లు అంటే అందరూ అదొక విధంగా చెప్పుకుంటారు, ఎవరు ఆ ఇంటికి పోరు. ఉన్నది లేదు ఊరికి ఒక ఇల్లు. మా ఊళ్ళో ఉందని చెప్పి కట్టండి, మా ఊళ్ళో ఒక ఇల్లు ఉంది అలాంటిది, మేము కనుక్కున్నాం అలాంటి ఇల్లు మా ఊళ్ళో ఉందని చెప్పి పెడతారు. లేకపోతే దేవజనం అబద్ధం ఆడతాను అర్థం. నిజంగా అలాంటి ఇల్లు ఊరికి ఒకటి ఉందని చెప్తున్నాడు దేవుడు. నీ ఊర్లో ఉందే లేదా చూసేవలేదా? ఓయమ్మ వాళ్ళ ఇంటికి ఆయన చిన్నటోళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు రచ్చగడతా ఉంటుంది. చూడు ఎవరితో మాట్లాడు, ఎవరిని రానివ్వదు, అర్థమవుతుందా? ఎవరిని రానివ్వదు, ఎవరితో స్నేహం ఉండదు, ఎవరికి ఇరుగు పొరుగు సున్నం పెట్టరు, మనగాను తగులుకొనుకో రచ్చ వదలరు. ఉండదా? మా ఊర్లో ఉందని చేయి పైకెత్తాలి, చేయి పైకెత్తాలి. ఊర్లో ఉంటే చేయి పై. నేను అడగను, ఏ ఇల్లు అడగను, ఉందని మాత్రం ఎత్తండి చాలు, ఉందని మాత్రం ఎత్తాలి. ఇంకొకసారి వచ్చి మా ఊర్లో ఇలా అనుకోని నాకు చెప్పకూడదు, మీరు ఎత్తితోలు మాత్రమే చెప్తే వింటాను. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఊరికి ఒక ఇల్లు ఉందండి, అలాంటి ఇల్లు. దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వదింపబడే ఇల్లు ఉండాలి. ఆ ఇంటి వైపు చూడాలనిపిస్తుంది, ఆ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, ఆ ఇంటికి కూర్చోవాలనిపిస్తుంది, వాళ్ళతో కాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ఇంట్లో అక్కడ శాంతి దొరుకుతుంది, ఆ ఇంట్లో బాగుంటుంది. దేవుడి చేత ఆశీర్వదింపబడే ఇల్లు చూద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 12వ అధ్యాయము 21, 22, 23 ఆశీర్వదింపబడిన ఇల్లు మనం చూడబోతున్నాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందల నుండి పిల్లలను తీసుకొని. బాగా మీరు చూడాలి అక్కడ. ఇక్కడ మోషే దేవునికి చెప్తున్నాడు, ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు దేశంలో ఉంది, దేవుని బిడ్డలు వేరొక దేశంలో ఇరుక్కున్నారు, వాళ్ళు బానిసత్వంలో ఉంటున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారు, వాళ్ళు రాసి రంపాలు పెడుతున్నారు, వాళ్ళు వేదన రోదన కన్నీరు దేవుడు చూశాడు. దేవుడు తన దాసులతో చెప్పి పంపించిన మోషేతో ఏమని చెప్తున్నారు చూడ. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని గొర్రె పిల్లలను పొట్టేలను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు తీసుకొని పల్లెంలోనున్న రక్తంలో దాని నుంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పల్లెంలోని రక్తము తాకింపవలెను. 23 తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతం చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మ మీదను 2 నిలువు కమ్మి మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. హల్లెలూయా. ఏంటంట? యెహోవా కమ్మెల మీద ఉన్న రక్తాన్ని చూచి యెహోవా దాటిపోవును. దేవుడు తన దాసులు చెప్పాడు, ఆయన సంహార దూత రాబోతున్నది, ఒక్కొక్క ఇంట్లో తొలిచూలు బిడ్డను చంపిపోతా ఉన్నది, కనుక మీరేం చేస్తారంటే ఒక పొట్టేలును ఒక మేకను తీసుకొని వచ్చి దాన్ని బలించి ఇంట్లో తీసుకొని వచ్చి ఆ రక్తాన్ని దానబంధుల మీద వేసి గౌరుల మీద వేసి ఒక మాంసంలో చేతి వేసి వండుకొని రాత్రిరంతా మేలుకోనుండి తింటానే ఉన్నారు. ఎంత నిబంధన తెలుసప్పుడు, ఎంత పద్ధతి తెలుసా భక్తి అంటే. ఈరోజు హ్యాపీగా ఆనందమే అంట వస్తున్నారు, హ్యాపీ అన్ని పెట్టుకున్నారు, వచ్చి కూర్చొని ఏదో పాట పడి వెళ్ళిపోతున్నారు. భక్తి అప్పుడు అలా కాదు. ఒక మేకపిల్లను ఒక పొట్టేలను పట్టుకొని వచ్చి దాన్ని వధించి దాని రక్తము కవరుల మీద పూసి మాంసం తీసుకొని వచ్చి దాంట్లో చేదు వేసి వండి ఆ
నీ ఇంటిలో నుంచి ఒక మనిషి కూడా బయటికి వస్తే నాకు సంబంధం లేదు. దేవుడు చెప్తాడు, వస్తే నాకు సంబంధం లేదు. అప్పుడు సంహారతో తన దేవుడు పంపించినప్పుడు ఆ భూమి మీదకు వచ్చిన సైతాన శక్తులు, అపవాద శక్తులు, అంధకార శక్తులు, వ్యాధులు, బాధలు, సమస్యలు నీ ఇంటి వరకు వస్తుండగా ఆయన రక్తం నీ ఇంటి మీద ఉంది కనుక నిన్ను దేవుడు చూచి నీ ఇంటిని తాకకుండా అవతల ఇంటికి వెళ్ళిపోతాడు. ఎలాంటి ఇంటిని? యెహోవా చూస్తున్న ఇంటిని. ఎలాంటి కుటుంబాన్ని చూస్తున్నాడు దేవుడు? ఆయన రక్తములో కడగబడిన కుటుంబం, యేసు రక్తములో కడగబడిన కుటుంబం, యేసయ్యలో బాప్తిసం తీసుకున్న కుటుంబం, యేసయ్యలో ప్రత్యేకింపబడిన కుటుంబం, యేసయ్యలో ఎన్నుకున్న కుటుంబం, యేసయ్య కోసం వైరాగ్యంగా నిలబడిన కుటుంబాన్ని దేవుడు చూస్తుంటే అప్పుడు బయట ఉన్న అపవాద శక్తి నీ ఇంటిలోకి రాలేదు, వ్యాధి నిన్ను ఆవరించదు, బాధ నీ కుటుంబానికి రాదు అని దేవుడు మోషేకి చెప్పి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబంలో సమస్యలు, బాధలు, వ్యాధులు, అప్పులు పలు రకాలు వస్తున్నాయంటే యేసు రక్తంలో మనం కడిగి ఉన్నామా లేదా? యేసయ్య కోసం ప్రత్యేకింపబడ్డామా లేదా? యేసయ్య కోసం వైరాగ్యంగా ఉన్నామా లేదా? చేదు వేసుకొని తినాలి మనం. ఈ లోకంలో చేదు వేసుకొని తినాలి మనం. అందరూ మసాలా పెట్టుకొని వండుకొని తింటుంటే మనం చేదు వేసుకొని తినమంటే తినగలమా? ఆలోచించండి. ఆదివారం ఈరోజు వదిలేదు, ఏదో గసాలు, కొబ్బరి, పట్ట, లవంగాలు మొత్తం వేసి బాగా నూరి అంత మొత్తం చికెన్కి పట్టించి బాగా ఎర్రగా చేసుకొని మసాలా పెట్టుకొని తింటుంటే లోకము యెహోవా తండ్రి ఏం చెప్తున్నాడంటే చేదు వేసుకొని ఉండమంటున్నాడు. తినగలమా చెప్పండి? ఎంతమంది చేదు వేసుకొని తినాలనుకుంటున్నారు? యాళ్ళంగా ఏం కోరుకున్నారు అర్థం ఉందా? చర్చికి రావడం అంత ఈజీ కాదు. చర్చికి వచ్చినది ఈజీ కాదు. పరలోక రాజ్యం పోవడం చేది వేసుకొని వండుకొని తింటేనే నువ్వు పరలోక రాజ్యం వస్తావు. ఈ లోకపు ఆచారాలు, ఈ లోకపు పద్ధతులు, ఈ లోకపు అలవాట్లు, ఈ లోకపు సంతోషంలో చేదేసుకొని తినాలి. నువ్వు వాళ్ళు సంతోషిస్తుంది, నువ్వు దుఃఖిస్తావే. అప్పుడైతే నీకు ఆ వ్యాధి రాదు, ఆ బాధ రాదు, ఆ సమస్య రాదు. భూమి మీద బాగుంటావు, స్వర్గానికి కూడా వెళ్తావు. వైరాగ్యం కలిగిన కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రత్యేకింపబడిన కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడి ప్రత్యేకింపబడి వైరాగ్యం కలిగిన కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి చేత ఆశీర్వదింపబడిన కుటుంబం. దేవుడి చేత ఆదివారం అందరూ ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, ఏవేవో చేసుకుంటున్నారు. కానీ మనము మన జీవితాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టున్నాం? ఏంద్రా ఇప్పుడు చూసిన ఆదివారం చర్చిగా ఎంజాయ్మెంట్ లేదు, మంచి సినిమా వచ్చింది, ఏదో హ్యాపీగా ఆడగడం బాగుంటుంది, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మనం మేము చేదు వేసుకొని ఏం చేస్తున్నామో దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. ఎందుకు? దేవుని సన్నిధి ఎంత విలువైనది. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలపులు నాకు ఉందా? యేసయ్యా నిన్ను గూర్చిన తలపులు నాకు. నీ సన్నిధి నా పెన్నిధి దేవా, నీ సన్నిధి నా పెన్నిధి ప్రభువా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. దేవుని సన్నిధి ఎంత విలువైనది. 1,000,000 రూపాయలు ఇస్తానంటే కూడా బాగా మేము
తెలుసా? కోటి రూపాయలు ఇస్తే చాలు నా కొడుక్కి నా బిడ్డకి సరిపోతుంది, కూర్చొని హ్యాపీ కదా అనొచ్చు. అంతకంటే విలువైనది నా దేవుని సన్నిధి. ₹1 ఇస్తే ఆ వ్యాధికి ఆ కోటి సాలదు, ఆ జబ్బుకి ఆ కోటి సాలదు, ఆ క్యాన్సర్లకి ఆ కోటి చాలదు. సావే గతి కోటి కోసము పరిగిస్తే. దేవుని సన్నిధి విలువైనది. నిన్ను ఏది అంటలేదు, నిన్ను ఏది అంటలేదు. అది ఎంత విలువైనది. ఆయన సన్నిధి ఎంత విలువైనది, ఆయన ఎంత విలువైన వాడు, ఆయన రాజ్యం ఎంత విలువైనది తెలుసుకొని ప్రత్యేకింపబడి రక్తముతో కడగబడి శుద్ధీకరింపబడి ఈ లోకంలో వైరాగ్యము కలిగిన జీవితాలను కుటుంబాలను దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్న కుటుంబానికి ఏమీ రాదు. ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం. ఆ కుటుంబంలో ఎలా ఉంటుంది? ఆశీర్వదింపబడిన కుటుంబం చూశారు కదా. అంటే దేవుడు చూస్తున్న కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం. దేవుడు చూస్తున్న కుటుంబం యేసయ్య రక్తంలో కడగబడిన కుటుంబం. యేసయ్య చూస్తున్న కుటుంబం యేసయ్యలో ప్రత్యేకింపబడిన కుటుంబం. యేసయ్య చూస్తున్న కుటుంబం యేసయ్య కోసం వైరాగ్యంగా ఉండే కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. అది దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం. ఆ కుటుంబంలో చూద్దాం. కీర్తనలు 118:15 నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ స్నాదము వినబడును. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన స్నాదము వినబడును. హల్లెలూయా. ఏ నాదం వినబడుతుందంట? రక్షింపబడిన వారి కుటుంబములలో రక్షణ సునాదం. రక్షణకి ఒక సునాదం ఉంది, రక్షణకి ఒక శబ్దం, రక్షణకి ఒక శబ్దం. దానికి దేవుడు ఏం పెట్టాడంటే రక్షణ సునాదం. ఏ నాదం? సునాదం. రక్షింపబడిన వారు, యేసయ్య చేత రక్షింపబడిన వారు, లోకములో ఉంచి రక్షింపబడిన వారు, యేసయ్య చేత రక్షింపబడిన వారు, యేసు ప్రభు నమ్ముకొని నీతిగా నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తానని యేసయ్య రక్షించబడిన వారి కుటుంబములో రక్షణ సునాదం వినపడుతుందంట. ఏమి నాదం? మీ ఇళ్లలో ఏమి నాదం వినపడుతుంది? ప్రతిరోజు ఒక పేపర్లో రాయండి, మీ ఇంట్లో ఉదయం సాయంత్రం ఏమి నాదం వినపడుతుంది? ఒక ఆమె చెప్పింది, ఉదయాన్నే లేస్తానే నిన్నటి నాదం ఉంటుందంట. నిద్ర లేస్తానే నిన్న జరిగిన విషయం గురించి, నిద్ర లేస్తానే నిన్న జరిగిన గొడవ గురించి ఈరోజు నాదం. నిన్నటి నాదం ఎత్తుకుంటారు నిద్ర లేస్తానే. కొంతమంది పోయిన వారు నాదం ఎత్తుకుంటారు. కొంతమంది లేస్తానే బూతులు నాదం. ఏమి నాదం? కొంతమంది అరుపులు నాదం. అరుపులు నిద్ర లేస్తానే అరుపులు నాదం. మీ ఇంట్లో ఏ నాదం వస్తుంది? కొంతమందికి సినిమా పాటలు నాదం. ఏ నాదం వస్తున్నారు ఇంట్లో? రక్షింపబడిన వారి ఇంట్లో రక్షణ సునాదం వినపడుతుంది. మీ ఇంట్లో ఏ సునాదం వినపడుతుంది? ఇప్పటికీ మీకు అందరికీ అండర్స్టాండ్ అయిపోయింది అనుకుంటాను, అర్థమైపోయింది. వేళల్లో ఏ నాదం వినపడుతుందో మీకే వదిలేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు చూస్తున్న కుటుంబంలో రక్షణ సునాదం. దేవుడు చూస్తున్న కుటుంబంలో రక్షణ సునాదం. హల్లెలూయా. ఉదయ కాలం లేస్తానే నోరారా దేవునికి స్వరమెత్తి పాడి కుటుంబం ఎదురంటే చెప్పగట్టండి. ఉదయ కాలం లేస్తానే నోరారా స్వరమెత్తి కుటుంబములో దేవునికి పాటలు పాడి కుటుంబం ఎదురంటే చెప్పగట్టండి. రక్షింపబడిన వారి కుటుంబంలో రక్షణ సునాదం. నిద్ర లేస్తానే ఏం లేస్తానే నిద్ర లేస్తానే ఏం నామం? నీ నామమే పాడనా, యేసు నీ వాక్యమే చదనా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణ
పూర్ణుడా నా ప్రాణనాథుడా. ఉదయకాలం లేసి నీ మూలారా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. నీకోసము సిలువ మీదకెక్కి రక్తము కాచి ప్రాణములు పెట్టి ఆఖరి రక్తం వరకు నీ కొరకు చిందించాక రక్షింపబడిన వారి కుటుంబంలో రక్షణ సునాదము వినపడుతుంది. సరే, ఇంకొక విషయం, నాకు బదులుగా, ఎవరు బదులుగా? నాకు బదులుగా మా సెల్లు వాడుతుంది అని రోజే పెట్టండి. ఎత్తండి. నాకు బదులుగా నిద్రలేస్తాను ఉదయకాలము, నాకు బదులుగా నా సెల్లు పాడుతుంది. నేను పాడలేను కనుక అది పాడుతుంది, అది ఆరాధిస్తుంది, అదే స్తుతిస్తుంది. అంటారా? దేవుడు స్తుతింపబడిన కుటుంబంలో జయాన్నిస్తాడు. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ జనాంగము 30 లక్షల మంది వేరే రాజ్యము వచ్చి వాళ్ళ మీద పడుతుంటే దేవుడు చెప్పాడు, స్తుతించండి. ఎరుపు గోడలు కూలిపోయి స్తుతించడం వలన, ఆరాధించడం వలన, దేవునికి పాటలు పాడటం వలన అద్భుతం జరుగుతుంది నీ ఇంట్లో. రక్షింపబడిన వారి కుటుంబంలో రక్షణ సునాదం. గుంతిందుకు నీకు ఇచ్చిన దేవుడు, నువ్వు స్తుతిస్తే కదా నీ ఇంట్లో ఉన్న శత్రు సమూహం అంతా కూలిపోతుంది, అది కట్టిన సంఖ్యలు తెగిపోతాయి, అది వేసిన కాడిమాని మేకులని తీసివేయబడతాయి. నువ్వు స్తుతించాలి కదా. నిద్రలేస్తానే ఏ నాదం వస్తుంది మీ ఇంట్లో వచ్చి? పక్కన అనగండి, ఏ నాదం వస్తుందని. పక్కన చెప్పండి, ప్రసంగం వెళ్ళిపోవద్దు, ఇంటికి వెళ్ళి దేవుని స్తుతించడం ప్రారంభించదు. హల్లెలూయా. ప్రసంగం వినేసి బావద్దు, పక్కన చెప్పండి, ప్రసంగం వినేసి బావక ఇంటికి వెళ్తానే స్తుతించడము ప్రారంభించు. దేవునికి మహిమ. స్తుతించడం అనేది ఒక వరం. స్తుతించడం అనేది అందరికీ రాలేదు. దేవుని స్తుతించడము, దేవుని కీర్తించడము, దేవుని ఆరాధించడము, దేవుని మహింపరచడము ఒక వరం. ప్రసన్నమ్మ దేవుని ఆరాధిస్తున్నప్పుడు నిజంగా నన్ను నేను మర్చిపోతాను. వరం అది. దేవుని తాకుతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని శక్తి వస్తుంది, దేవుని అభిషేకం వస్తుంది. అదే దేవుని దగ్గరికి వెళ్ళడం. హల్లెలూయా. దేవుని స్తుతించడం ఒక వరం. ఉదయకాలం ఇక్కడ ఆరాధన జరిగేటప్పుడు 9-10 కాలికి స్థుతిలో ఆరాధన జరుగుతుంది. ఇక్కడ స్థుతితోనే దేవుని శక్తి పొందుకుంటారు. ఇక్కడ స్థుతితోనే అక్కడికి అయిపోతుంది అభిషేకం. నువ్వు ఆరాధనలో ఆడదాం అనుకుంటావు, అంగ జరగదు. ఆరాధనలో స్థుతిలోనే జరిగిపోతుంది. రావడం అభిషేకం పొందుకొని నిలబడాలా. అప్పటి నుంచే ఆరాధనలు పొందుకుందాం అనుకుంటావేమో. ఇంకా ఆరాధనలు ఏం చూడవు, సింపుల్ పాట పాడతాం, అంతవరకే. స్థుతి నుంచే జరుగుతుంది. దేవుడు చెప్తే మేము చేస్తున్నాం. స్తుతించడంలోనే దేవుని శక్తి పొందుకొని వేస్తున్నాం. చూస్తున్నారు లేదా వచ్చిన వారు? నమ్మిన వారు అల్లు చెప్పండి. స్తుతించడం అనేది ఒక వరం. కీర్తనలు 119, 54, 55, 56 వచ్చినారు. పురుషులు ఒక చదవాలా, ఎంత చదవాలా, పోకుండా చదవకుండా బాగా. యాత్రికుడైన నేను మీరు చదవండి. యాత్రికుడైన నేను నా ఇంటిలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడినది. దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము, దేవునికి పాటలు పాడము, దేవుని వాక్యం చదవడము, దేవుని వాక్యానుసారంగా జీవించడము వరం. అది వరం పొందుకోండారా? నేను పొందుకోమన్నాను. అర్థమవుతుందా? ప్రతి ఆదివారం చర్చికి రావడము, వాక్యానుసారంగా జీవించడము, వాక్య ధ్యానం చేయడము, కుటుంబంలో ప్రార్థన చేయడము, వారి దేవుడు చెప్పిన మాటకి లోబడటము వరం. అది ఈ వరం నేను పొందుకోమన్నాను జీవితం. మనం దేనికోసం
చర్చికి? దేనికి వస్తున్నాం మనం చర్చికి? వెళ్తూ వస్తున్నాం కదా. పాస్టర్ గారు ఏమనుకుంటారేమో, పాస్టర్ గారు ఏమనుకుంటారేమో చర్చికి రాకపోతే. మనకంటూ ఒక దేవుడు ఉండాలా, మనకంటూ ఒక చర్చి ఉండాలా. ఎప్పుడైనా 10 ఒకసారి అంటే దండం పెట్టుకుంటాం, లేకపోతే ఈ దేవుడు లేదు దేవుడు లేదు అని అంటారు. మనకుంటూ ఏదో ఉండాలా అని వస్తున్నాం అంతే. దేవుడు ఉండడం రావడంలా, దేవుడు ఉండడం రావడంలా, దేవునికి భయపడి రావడంలా, దేవుని వాక్యం ఇంట్లో రావడంలా, వాక్యం ప్రకారం నడవడానికి రావడమే లేదు. అలా నడవడం ఒక వరం అండి. అది ఆ వరం లేని వారు తప్పిపోతారు. ఆ వరం లేని వారు తప్పిపోతారు. ఈ వరం ఎవరికి ఇస్తామన్నాడు దేవుడు? ఆశీర్వదింపబడిన కుటుంబానికి ఇస్తాడు. ఏ కుటుంబం అయితే దేవునికి ఉదయ కాలం వేసి స్వరమెత్తి ఆయనకి నాదం, రక్షణ సునాదం, మేము రక్షింపబడ్డాం, ప్రతి మీ గ్రామంలో నీ ఇంటి పక్కలో తెలియాలి, ఆ ఇల్లు యేసు ప్రభుది, ఆ ఇల్లు యేసు ప్రభుది, ఆ ఇంట్లో రక్షణ సునాదం వినపడుతుంది. ఉదయ కాలం వేస్తానే మధురం మధురం యేసయ్య నీ నామం, మాకెంతో మధురం యేసయ్య నీ ధ్యానం అన్నారు లేదా? అన్నారు. మధురం మధురం యేసయ్య నీ నామం, మాకెంతో మధురం యేసయ్య నీ ధ్యానం. మధురం మధురం యేసయ్య నీ నామం, మాకెంతో మధురం యేసయ్య నీ ధ్యానం. ఏమని పగడం దేవా, ఏమని వేడం బ్రహ్మా, కష్టాలెన్నో మాకై వచ్చిన కరుణామయుడవు నీవే. ఈ ప్రేమ లేని ఈ జగమే లేదయ్యా, ఈ సృష్టి అంతయు నీదే యేసయ్యా. ఓ మధురం మధురం మాకెంతో మధురం యేసయ్య నీ ధ్యానం. హల్లెలూయా. మరి ఈ కాలం లేస్తానే నీ ఇంట్లో అలా నువ్వు పాడుతూ ఉంటే మీ అమ్మ ఒక పాట, మీ నాన్న ఒక పాట, మీరేం పాడబడతారు? ఇంకో పాట కూడా అరుడేనా? సుప్రభాతం. ఉదయం లేస్తానే ఎలా ఉండాలి? ఎక్కడొచ్చి కాదు అనడము, ఎక్కడొచ్చి తప్పట్లు పడము, ఎక్కడొచ్చి ఎగరడమా. ఈ రహస్య ప్రార్థనలంతా ఇక్కడ వేషాలు ఇవ్వక, ఎవరు నమ్మించాలని ఇక్కడ వేషాలు వేస్తున్నావు. నాకేదో దేవుని శక్తి ఉన్నట్టు, నాకేదో అభిషేకం ఉన్నట్టు, నేనేదో పరిశుద్ధురాలన్నట్టు, నేనేమో పరిశుద్ధులు ఉన్నట్టు. ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. రక్షింపబడి ఉంటే నీ కుటుంబంలో రక్షణ సునాది వినబడుతుంది. అక్కడ కూడా ఆమెనన్నా మీరు చేస్తుంటే ఆమెను ఉంటావు. నీ ఇంట్లో రక్షణ సునాది వినబడాలి. యెహోవా తండ్రి సైన్యములకు అధిపతి యెహోవా ఆకాశమందు నుండి తొంగి నీ ఇంటి సరిపిస్తాడు. రక్షణ సునాది వినబడుతుంది ఆ ఇంట్లో. ఓ ఈ ఇంట్లో ఇవ్వడు, ఆ ఇంట్లో ఒక పాట, ఈ ఇంట్లో ఒక పాట, లోకం అంతా పాట. నీ తండ్రి నువ్వు అడిగింది ఇవ్వడా? నీకెందుకు శత్రువు వస్తుంది ఇంట్లోకి? యెహోవా చూశాడు, యేసయ్య రక్తముతో కడగబడ్డ ఆ ఇంటిని. అప్పుడు సమానత ఇంట్లోకి రాలా. దేవునికి మహిమ కలుగును గాక. వరం అండి. దేవుని ఆరాధించడం ఒక వరం, దేవునికి పాటలు పాడడం ఒక వరం, దేవుని వాక్యం వినడం ఒక వరం, దేవుని దేవుని సన్నిధికి రావడం ఒక వరం, వాక్యం ప్రకారంగా జీవించడము ఒక వరం, జీవించిన తర్వాత ఆశీర్వాదం పొందడము ఒక వరం. దేవునికి మహిమ. దేవుడు సెలవించగా ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్పాడు? నువ్వు నా మాటల ప్రకారంగా జీవిస్తే, నా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, నువ్వు ఇంట్లో వచ్చినప్పుడు, బయట వెళ్ళినప్పుడు, నీ పొలంలోను, నీకు ఎక్కడ చెప్పాడు? ప్రతి విషయంలో నువ్వు పిండి పిసుకు తొట్టుతో సహా ఆశీర్వదింపడతావు, దీవింపడతావు సెలవిచ్చాడా? మరి పాడితే పాడబడక్క అంటే సిగ్గు తెలుసుకుంటారు ఇక్కడ. లేదా నా కోసం పాడబడుతున్నానా? నాకు పాడబడక్క. ఎవరి కోసం పాడబడతాం? మోసే వాళ్ళకి పాటలు నేర్పించినానా? వాళ్ళకి పాటలు నేర్పించు, వాళ్ళ పాటలు పాడాలి. ఏం పాట? వాళ్ళ జీవితంలో చేసిన మేలులకై, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఆ మేలులన్నీ తెలుసుకుంటూ నన్ను పాట పాడాలి. మేలులు తెలుసుకుంటూ దేవునికి పాటలు పాడాలి. దేవుడు చేసిన మేలులు, దేవుడు
చేయాలంటే మనము పాటలుగా పాడాలి. హల్లెలూయా. మనకు కూర్చో. రక్షింపబడిన వారి కుటుంబంలో రక్షణ సునాదము వినపడను. హల్లెలూయా. ఏ విశ్వాస అయితే బాగా వినాలి, రక్షణ సునాదం వినపడను. ఏ విశ్వాసి ఏ విషయంలో కూడా విచారించి తెలుసుకుని ఏ పనైనా చెయ్యాలి. విశ్వాసం ఎలా ఉండాలంట? విచారించి తెలుసుకుని ఏ పనైనా చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఒక విశ్వాసి కుటుంబంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే అది వారికి మరణం. ఆ రోజు వాళ్ళు మోషేకి దేవుడు సెలవిచ్చినట్టు ఒక పొట్టేలుని బలించి, ఒక మేకపిల్లని బలించి, ఆ ఒక రక్తాన్ని తీసుకుని వచ్చి ధారబందరం గౌరీల మీద వేసి అవి తీసి మాంసము చేసి వండుకొని ఆ రాత్రంతా మీరు తినాలి. ఏ ఒక్కరిని ఇంట్లో ఉంచి బయటికి రాకూడదు. బయటకు వచ్చిన వాడికి నాకు సంబంధం లేదు. ఎవరికి? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ప్రకారం దేవుని దగ్గర రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి బాప్తిజం తీసుకొని మాటిచ్చావు. ఆ రోజు వాళ్ళలో ఏ ఒక్కరైనా బయటకు వస్తే నాకు సంబంధం లేదు. కుటుంబం కలిగిన వారందరూ హల్లు చెప్పండి. కుటుంబం ఉంది నీకు, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఆలోచించకూడదు. నువ్వు ఏకాకి కాదు, భికారి కాదు. నీ ఇష్ట ప్రకారం ఆలోచించడానికి నీకంటూ ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో నీకు భార్య భర్త ఉన్నారు, కుటుంబంలో పిల్లలు ఉన్నారు, కుటుంబంలో ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది. అర్థమవుతుందా? కుటుంబానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఏవి పోకూడదు. అవన్నిటి గురించి దేవుడికి లెక్క చెప్పాలా? దేవుని చేత కడగబడ్డ రక్తంతో కడగబడ్డ దేవుని బిడ్డ, నాకు ఒక కుటుంబం ఉంది, దానికి పరువు ఉంది, దానికి ప్రతిష్ఠత ఉంది, దానికి గౌరవం ఉంది, దానికి ఆరోగ్యం ఉంది, దానికి ఆయుష్ ఉంది, దానికి ఐశ్వర్యం ఉంది. దాని గురించి దేవుడి దగ్గర లెక్క చెప్పాలని భయము కలిగి జీవించాలి. నీకు కోరిక కలగచ్చు తినాలని, నువ్వు తినేసావు, ఆ పరిణామం నీ కొడుకునికి వచ్చింది. నీ ఇంట్లో నీ తల్లి, నీ తండ్రి, నీ వాళ్ళు ఎట్టలాడతారు. నీ స్థితి ఏమిటి? నీ గతి ఏమిటి? నీ బడ్జెట్ ఏమిటి? నువ్వు కోరుకున్న కోరికలు ఏమిటి? ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది? అలా జరిగినప్పుడు ఆ ఇల్లంతా ఎలా కష్టంగా ఎవరు లేనప్పుడు ఇనుములు ఎవరు తిన్నారు? ఇనుములు సావులు ఎవరేం అడగరు. నేను కుటుంబం కలిగి ఉంటే ప్రతి విషయానికి కుటుంబం మొత్తం కలుసుకొని క్రైస్తవ కుటుంబం అంతా ఒక దగ్గర చేరి, ఇదిగో మనం ఒక దూరు కొనాలనుకుంటున్నాం, నీకు ఇష్టమేనా అని అడగాలి. అర్థమవుతుందా? ఏం కొనాలి? దువ్వెన. ప్రతి విషయం నాకు ఇష్టం వచ్చింది, ఈ మోడల్ నాకు ఇష్టం వచ్చింది. ఇంట్లో ఒక నలుగురు, నలుగురు 4 సోపులు, నలుగురు 4 ఫ్యాన్లు, నలుగురు 4 సెట్లు. ఐక్యత ఉంది ఇంట్లో? ఐక్యత లేదు. ఐక్యత కలిగిన కుటుంబం ప్రార్థన దేవుడు అంటాడు. ఐక్యత ఉంటే కదా మొత్తం వస్తుంది రోడ్డు నడక్కి. తన ఇష్టం పోతే మొత్తం వస్తుంది రోడ్డుకి. కుటుంబం కలిగిన వారి ద్వారా మీరు కుటుంబంలో పుట్టేశారు. కుటుంబం ఉండాలి కనుక మీరు మారాల్సిందే, మీరు అరికట్టాల్సిందే. తప్పదండి. నాకు కూడా ఎన్నో ఆశలండి. నా కుటుంబం ఉంది, అందుకే గొమ్మనైపోయాను. కాము అందరికి ఎన్నో ఆశలు ఉంటాయండి. కుటుంబం కలుగుంటే ఏం చేయాలి మనము? అలా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, కుటుంబంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఆ కుటుంబానికి మరణం. మోషే నేను చెప్పినట్టు ఆ పొట్టేలుని తీసుకొని వచ్చి చేసి వండి వాళ్ళందరూ రాత్రంతా తినాలి. అందు కుటుంబంలో ఉన్న ఒక్కరు కానీ బయటకు వస్తే నాకు సంబంధం లేదు, సంహార్గంగా చెప్పేస్తాను. ఆ రాత్రి అంతా ఇజ్రాయెల్ జనాంగం ఒక గొర్రెని పొట్టేలు తీసుకొని వచ్చి రక్తం ఒలికించి ఆ గమనుల మీద పోసి చేతి వేసుకుని వండి ఓళ్ళ బిడ్డలు, ఓళ్ళ భార్యలు, ఓళ్ళ భర్తలు కాపాడుకుంటాం. ఉందా మీకు ఆ భయము? ఈ రోజు కూడా యేసయ్య రక్తంలో కడగబడ్డ నువ్వు, యేసయ్యలో బాప్తిజం తీసుకున్న నువ్వు, దేవుని వాక్యం వింటున్న నువ్వు, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే నీకు మరణం, నీ ఇంటి వారికి దుఃఖం. దీనికి ఉత్తరవాదులు ఎవరు లేరు. నువ్వెంత కానికైనా పోయించక్కడ, నువ్వెంత కానికైనా పోయించక్కడ. మేము ఎంత ఉపవాసమైన ఉండొచ్చు, అది నీ వరకే. దేవుని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకి, దేవుని చట్టానికి, దేవుని నియమానికి లోబడిన కుటుంబం మాత్రమే దేవుడు చూస్తాడు. లేకపోతే
నేను చూడండి. మీరేదో పాస్టర్ గారు ఇక్కడికి వస్తున్నాము, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, చేస్తారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు వస్తాడు, తొంగి చూస్తాడు. ఎవరు వీళ్ళ ప్రార్థనే ఉండదు జీవితం, వాక్యానికే లోపడు. అసలు నేను అంటేనే భయం లేదు పాస్టర్, నువ్వేదో చేయి పంపించే ఎంత గొప్ప అంతే అండి. హల్లెలూయా. ఆశీర్వదింపబడిన కుటుంబంలో రక్షణ స్వాది వినపడుతుంది. రాత్రి నిన్నటి కాలము ఒక విశ్వాసి, మంచి భక్తురాలు, మంచిది అంతా బాగుంటుంది, చాలా మంచి భక్తురాలు. అనుకోని రీతిలో ఏం జరిగిందంటే, ఏదో ఆరోగ్యం బాగాలేక చేయి నొప్పని, నడుము నొప్పని, మనందరూ తెలుసు మత్తయ్య భార్య మంచి భక్తురాలే. వాళ్ళు చేస్తున్న పనులు చూడండి. నడుము నొప్పి వచ్చేసింది రాత్రి కాలం. ఇక్కడ సిద్ధపాట ప్రాంతంలో ఉండాలి. నేను నడుము నొప్పి వచ్చింది. 6-7 గంటలకు ఫోన్ చేశారు. ఏనాయన నడుము నొప్పి అయిపోయింది. ఆమెకి నడుము నొప్పికి ఏం చేసిందంటే, నడుము నొప్పి ఓకే, ఏంటి ప్రాబ్లం చెప్పండి అంటే, నడుము నొప్పి అంటే సరేనైనా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఆమె మైండ్లో లేదు, మతి మారిపోయింది. నడుము నొప్పికి మతి మారిపోయింది, నడుము నొప్పికి మతి మారిపోయింది, తిక్క అయిపోయింది. ఎక్కడ పరిగిస్తామని ఏర్లు బట్టి ఏమైపోయింది, ఎక్కడైపోయింది, పట్టుకోమని చెప్పి బట్టి ప్రార్థన చేస్తే ఆ మహా తల్లి బయట వెళ్ళి మంత్రించుకున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరెక్కడ మంత్రించుకుంటున్నారు, ఎవరెక్కడ కాగితం పెట్టించుకుంటున్నారు, ఎవరెక్కడ బంగారుపేటకి వెళ్ళి ఈ ఊరు తెచ్చుకుంటున్నారు, నాకు తెలియదు అనుకుంటున్నారా? నేను గాడులు కాస్తాను అనుకుంటున్నారా? నేను కూర్చొని ప్రతి విశ్వాసం కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళ కుటుంబం గురించి మాకు తెలియజేయాలి. దేవుడు ఆయన తెలియజేస్తేనే మీకు తెలియజేస్తాం. అదే మా పని. ఆయన తెలియజేయకపోతే మాది సేవే కాదు, మేము ఉండవలేదు. ఏనైనా ఈవేది పై చేస్తావు, నీకు చేపెట్టు, నీళ్ళు ఎత్తుకో, వేసేరకం ఆమె నిలబడ కనబడుతుంది. నీళ్ళు తీసుకోమని నీళ్ళు ప్రాణం చేసి ఆమె తాగిపించాను. పట్టి పోసేసాడు, ఇల్లంతా చల్లు. ఆమె సాష్టాంగం పడుకోమని చెప్పాను. సాష్టాంగ నమస్కారం చేసి కదలొద్దు అన్నా, పెట్టి చెవులో పెట్టమన్నా, కదలొద్దు అన్నా. అట్టే ఉండాలి. అబ్బాయి వేయి పైకి ఎత్తుకో, నీళ్ళు ఎత్తి ఇల్లు వాకిలు మొత్తం బయట మొత్తం చల్లేదాకా మనిషి కదలకూడదు. అట్టే ఉండాలి. వేస్తున్నామని ఈ మనిషి వచ్చి మొత్తం చల్లి బయటకు వచ్చి లేక రెండు మొత్తం తగ్గిపోయి ఏమ్మా ఏమేమా అంటే, అమ్మా నడు నొప్పి తట్టుకోలేక అడగ పడవలతో మంత్రిస్తామన్నారు, మంత్రించుకుంటే ఎవరో పారిపోతుంది, నడు నొప్పి తట్టుకోలేకపోయినాను, పగే పోవాలని పోయానమ్మా. దేవుని బిడ్డ గొడవలకి ఏసై రక్తము కంటే సౌన గొడవలి పరలోక రాజ్యములో మహిమలో తేజస్సులో ఉన్న ప్రభువు రక్తము భూమి మీద ఒలికిస్తే నీ కోసం నా కోసం గొడవలు పొందా. నీ విశ్వాసం ఎలా ఒకసారి ఆలోచించావా? పరక పొగలు పొందా. నీ విశ్వాసం ఎలా ఆలోచించావా? ఎంటి మిరపకాయ పొందా, ఎంటికలు పొందా, బొగ్గు పొందా. ఎలాంటి విశ్వాసంలో బ్రతుకుతున్నారు? ఇంకా అలాంటి బ్రతుకురా. యేసయ్య రక్తం కొన్న పవర్ తెలుసా నీకు? యవ్వన రక్తం, అది రోషము కలిగిన రక్తం. తప్పక ఎలాంటి రోగమైనా ఎలాంటి వ్యాధినైనా మార్చగల రక్తం అది. రక్తమని పెట్టుకొని మనుషుల వైపు చూస్తారా? మన మధ్యలో తిమోతి కూడా ఒక ఆయన వచ్చినాడు. తిమోతి, బ్రహ్మయ్య ఇదిగో ఏం చేస్తాను తెలుసా, నేను చెప్పినట్టే చేయండి. అయ్యా మా ఇంట్లో మా పాపకు బాగా ఏం చేయమంటారు రా? హాస్టల్లో వచ్చాడు. హాస్టల్లో వచ్చిన మంత్రాలు తిట్టు నమ్మకూడదు, మంత్రాలు నమ్మకూడదు, చెయ్యి చెప్పించుకోకూడదు, చెప్పించుకోకూడదు, అవన్నీ చేయకూడదు. దేవుడే నాకు సర్వం, దేవుడే నాకు సర్వం. బైబిల్లో ఉన్నాడు. ఎవరు తెలుసా? యేసు ప్రభు బిడ్డకి అన్యురాలిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? యేసు ప్రభు బిడ్డ అన్యురాలిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరు కలిగిన ఒక కంచరగాడు పుడతారు. వాళ్ళిద్దరు కలిసి, అర్థమవుతుందా? కంచరగాడు పుడితే ఆ గాడి ఏం చేస్తాడంటే, ఇటు యేసు ప్రభు ప్రకారం సగం, ఇటు అమ్మ ప్రకారం సగం నడుస్తాడు. రెండు పక్కల సగం నడుస్తాడు. నడుస్తూ ఉండి ఒక రోజు దేవుడు ఏమన్నాడు? చల్లగానే ఉండు, లేకపోతే ఊసేస్తానన్నాడు. అన్నాడా? ఆయన ఊసాడంటే బతుకు నీకు చూడలేమన్నా. ఇప్పుడు ఈడు బతుకు ఎలా అయిపోయింది? ఇట ఆ నాన్న చూస్తే విశ్వాసి, బాల్య పడతాడు,
మాటలు, పల్లె వాక్యం చదువుతాడు. అమ్మ చూస్తే పల్లె పూజ చేస్తుంది. ఈ రెండు వీడు ఈ పని పోయి దండం పెట్టాడు, ఈ పని ఇక్కడ దండం పెట్టాడు. అంత బాగా మారున్నాయి. ఆమె సోగా ఇది ఆమంగా, ఈయన ప్రార్థన ఈయన ఆదివారం చర్చికి, ఆమె అంటే గుళ్ళు గొప్పల వారం అంతా తిరిగింది. ఈ రెండిట్లో బతుకుతున్నాడు వాడు. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారు. ఆయనకి రాజ్యం చేతిలోకి వస్తుంది. ఒక రోజు ఏం జరుగుతుందంటే మ్యాట్ నుంచి కింద పడిపోతాడు. నడుము విరిగిపోతాయి. ఏమి విరిగిపోతాయి? నడుము విరిగిపోతాయి. మంచంలో పడబెట్టారు. అప్పుడు అతను అంటాడు, అందరు ఇక్కడ ఎవరెక్కడ రాండి, మీరు వెళ్ళి మా అమ్మగారికి సంబంధించిన అక్కడికి వెళ్ళి నేను ఎందుకు పడిపోయాను, ఎలా పడిపోయాను, నాకు ఏమైంది, నేను నేస్తానాలయ్యా అడగమని చెప్పి పంపిస్తాడు. ఎవరిని? రంగం పెట్టించుకోవాలని పంపిస్తాడు. మార్గ మధ్యంలో ఏరియా వస్తాడు. ఎవరు వస్తాడు? ఏరియా వస్తాడు. దైవజనుడు ఏరియా వస్తాడు. ఎక్కడ పోతున్నారా? మా రాజుగారు ఈ విధంగా పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు, ఎలా పడిపోయాడు, దేని నిమిత్తం అలా జరిగింది, శాస్త్రం చూపించుకోరమ్మన్నారే. ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు ఏమనగా, అతను ఇశ్రాయేలుకి రాజుగా ఉంటున్నాడు. అతను ఎవరు? పడిపోయిన వ్యక్తి. దేవుని బిడ్డని ఏలుతున్నాడు. అతను దేవుడి బిడ్డలు ఏలుతూ, దేవునితో ఉంటూ, దేవునిలో జీవిస్తూ నువ్వు రంగం పెట్టించుకున్నాను పోతావా? ఎలా పడిపోయావు తెలుదా? మిద్ది మీద నుంచి ఎత్తి పడ్డావు తెలుదా? నీకు మిద్ది మీదకి నువ్వు ఎక్కినవే నీకు తెలీదా? ఎత్తైన స్థలంలోకి ఎక్కదే కదా నువ్వు పడింది. నువ్వు ఎలా పడ్డావో నీకు తెలీదా? ఓ చెప్పాలా? నువ్వు ఏ విధంగా నీ ఒళ్ళిని, నీ ఇల్లుని, నీ సంసారాన్ని, నీ పద్ధతుల్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ పరువుని ఎలా నువ్వు పోగొట్టుకున్నావో నీకు తెలీదా? నీ నోరు ఎలాంటిదో నీకు తెలీదా? నీ మనసు ఎలాంటిదో తెలీదా? వాళ్ళు వచ్చి బుర్రక్క అని చెప్పి అర్థమవుతుందా? నువ్వు వాయాడుగా, నమ్మకమేదానిగా, శాంతం ఉండేదానిగా, సమాధానం ఉండేదానిగా, మంచివాడిగా, చెడ్డవాడిగా నీ బుద్ధి తెలీదా? ఇక ఎవరికో చెప్పాలా? అప్పుడు ఏలి అంటారే, ఏ మంచంలో అయితే పడ్డాడో ఆ మంచం నుంచి లేకుండా చేస్తాడని చెప్పి దేవుని పడదని విజ్ఞప్తి. దేవుని నమ్ముకుని ఉండి వేరే వాళ్ళని ఆశ్రయిస్తే, మనుషులను ఆశ్రయిస్తే శ్రమ అన్నాడు. మరి దయ్యాలని ఆశ్రయిస్తే ఇంకా బతికి లేదు అని అర్థం. అంటే ఇంకా లేడు అని అర్థం. ఇంకా లేసేది లేదు అని అర్థం. ఎంత అవమానం అది, ఎంత అవమానం అది. తండ్రి ఉంటే ఇక్కడ తండ్రికి నానా అనుకుంటా, పక్కింటి పోయి నాయన అంటే ఎక్కడుంది? నాన్న ఇవ్వలేదని డబ్బులు, నాన్న అడిగితే 100 రూపాయలు ఇవ్వలేదని పక్కింటి డాడీ అని అంటే డాడీకి ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళము మనము. ఏసయ్య ఇవ్వలేదని ఎందుకు ఇవ్వలేదు? ఏసయ్య నీ బుద్ధిని చూసి. ఏసయ్య ఇవ్వలేదని నువ్వు పక్కన పోయి డాడీ అంటే చూడటానికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అని చెప్పింది అంతే. మంత్రిస్తే తగ్గిపోతాను పోయినమ్మా. వాళ్ళు మంత్రించబోడేది, మంత్రాలు రాసి స్టిక్ రాస్తా వచ్చాడు. నాకు అక్కడే ఏదో అయిపోయింది. 3 మంత్రాలు వేయించుకుందంట. ముగ్గురు ఆవరణ చేసింది శక్తి సైతం. మతి మారిపోయింది. ఆమెకి తెక్కగా అయిపోయింది. రాత్రి ప్రార్థన చేసి ఆమె పడుకునే తెల్లా తెలిసి ఫోన్ చేసి తెచ్చినమ్మా ఎట్లుందమ్మా? ఆరోగ్యంగా బాగుందమ్మా, బల్లారది కాస్ట్ వస్తున్నారు, రెడీగా ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుడి దగ్గర ఉండాలి. దేవుడికి మహిమకరంగా, దేవుడికి వేరే బ్రతకలేము. దేవుడికి వేరే పక్కన చెప్పండి, దేవుడికి వేరే బ్రతకలేము. హల్లెలూయా. దేవునికి మహిమకరంగా. దావీదు మహారాజు సెలవిస్తున్నాడు, తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించు. ఎందుకు అని అడుగుతున్నాడు దావీదు మహారాజు. ఎందుకు అడుగుతున్నాడు? ఏ దేశాలు ఏమో చెప్పొచ్చుగా, చాలా ఏమో చెప్పచ్చుగా. ఎందుకు అడుగుతున్నాడు? మంచోళ్ళందరూ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. దావీదు మహారాజు తన కుటుంబాన్ని గురించి దేవుడు అడుగుతున్నాడు. నాకు మేలు చేస్తామంటున్నాను. ఎవరైతే దేవాలయం గురించి ఆలోచిస్తారో, దేవుని సన్నిధి గురించి ఆలోచిస్తారో, దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తారో వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే విధంగా మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటే, దావీదు కుటుంబాన్ని దేవుడు మేలు చేస్తానంటే, దావీదు అంటున్నాడు నాకేదో మేలు చేస్తామంటున్నావు కదయ్యా, నాకు ఒక మేలు చేయి, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లు. చదవండి మళ్ళీ అది సమయం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా
యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి అర్థమవుతుందండి. నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము అదండి ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే ఏది? అది కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి రావాలి, అది ఆశీర్వాదం. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి, అది ఆశీర్వాదం. ఎప్పుడు నీ మనవడు 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 భూమి ఉన్నంతకాలం మెరాకిల్ మనవడు కూడా ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని ఎదుట ఉండాలా. ఎందుకు? దేవుని కన్నులు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఏ కుటుంబం అయితే దేవుని రక్షణలో ఉందో, ఏ కుటుంబం అయితే రక్షణ స్వాదంలో ఉందో, ఏ కుటుంబం అయితే దేవుని చేత ఆశించబడిందో ఆ కుటుంబం వైపు దేవుడు చూస్తున్నాడు. అందుకని దావీదు చెప్పాడు, అయ్యా నువ్వు చూస్తూ ఉండవు కనుక అక్కడ నా తరతరములు ఏదంట కోరుకుంటున్నావా? బిడ్డలు తినేస్తారు, బిడ్డలు తినేసి గొడ్డులో వదిలేస్తారు. కోరుకుంటున్నావా? నాకంటూ బిడ్డలు ఉంటారు, నా బిడ్డలకు బిడ్డలు కొడతారు, ఆ బిడ్డలకు బిడ్డలు కొడతారు, మనవాళ్ళు మనవాళ్ళు కొడతారు, నా మనవాళ్ళు 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 అందరూ దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవునినే జీవించాలి. ఆలోచన ఉందా? నా ముందర చేయబడతాను. అలాగే జరుగుతుంది దేవునికి. అదేంటి ఆశీర్వాదం అంటే? విధి 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 కట్టిన ఆశీర్వాదం. భార్య భర్త మాట్లాడు ఆశీర్వాదం. భార్య ఉంటే భర్త ఉంటే బిడ్డలుంటే వాళ్ళంతా మనకి కుటుంబంలో ఒక ప్రాజెక్టు వర్క్ది. భార్య భర్త బిడ్డలు వాళ్ళు వీళ్ళు కుటుంబంలో వస్తుంటారు పోతుంటారు అంతే. వాళ్ళే కదా మన జీవితం, వాళ్ళే కాదు మన జీవితం, వాళ్ళే కాదు వాళ్ళే మన జీవితం. చాలా మంది తన జీవితాలను నాశనం చేసుకున్నారండి. వాళ్ళు కాదు మన జీవితం, మన జీవితం దేవుడు. మన జీవితం ఎవరు? గత వారం 19 వారంలో విన్నారు. మన జీవితము ఏంటి? ఎవరు కాదు. నీకంటూ ఒక లైఫ్ ఉంది, దాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. నీకంటూ దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడు, దాన్ని నువ్వు పాడు చేసుకో. ఎవరి కోసమో ఎవరి మీద నువ్వు నిందలు పెట్టి పాడు చేసుకో. నిన్ను నాశనం చేసేవాడు భూమి మీద పుట్టలేదు, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ బలహీనత వల్ల, నీ ఆశల వల్ల, నీ కోరికల వల్ల, నీ అలవాట్ల వల్ల నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు. కానీ రోషంగా బతకపోతే ఎందుకండి? దేవునికే బతకపోతే ఎందుకండి? వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తావు నువ్వు? నేను కూడా చాలా మంది కోసం ఏడ్చాను. పెద్దమైన వేడుకొని చెప్పాడు దేవుడు. వాళ్ళ మారు ఏడవాలని ఆపేసి ఏడు తొలడు ఏడ్చాను. వాళ్ళ మారు ఆయన ఆపేయాలని ఆపేసి. అవునండి, మన ఏడుపు బుడ్డిలో కొట్టి పెట్టాలి దేవుడు. ఆ కన్నీటిని వ్యర్థమైన వేడుకుండకూడదు. తెలిసిపోతుంది. వాక్యానికి లోబడే బిడ్డ తెలిసిపోతుంది, వాక్యానికి వ్యతిరేకమైన బిడ్డ తెలిసిపోతుంది, వాక్యానుసారంగా నడిచే బిడ్డ తెలిసిపోతుంది. అనిష్టంగా తను కట్టుకుంటాను. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నాకు మేలు చేస్తామన్నావు కనుక ఇదిగో నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదింపబడే కుటుంబములాగా నా కుటుంబం ఆశీర్వాదమునందురుగాక. ఆశపడుతున్నారా? నేను, నా భర్త, నా బిడ్డలు మేమందరం నీ సన్నిధిలో ఉండాలి. నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి. నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి. ఈ భూమి ఉన్నంత కాలం నా వంశం నిలబడి ఉండాలి. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు కనుక దావీదు మహారాజు చెప్తున్నాడు, నువ్వు చూస్తున్నావు కనుక నీ కళ్ళెదుట నా తరతరముల కుటుంబాలు ఉండాలి. ఏ అంటే దేవుడు చూస్తున్న కుటుంబాన్ని ఎవరు ఏమి చేయలేరు. హల్లెలూయా. దేవుడు చూస్తున్న కుటుంబాన్ని ఈ లోకములు ఎవ్వరు ఏమి చేయలేరు. సాతాను అడిగింది, యోబు కుటుంబానికి ఎట్ట కంచేశాడు దేవుడు? కంచి వేశాడు దేవుడు. కంచి ఉందా నీకు? యోబు కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకనే సాతాను అడిగాడు, యోబు కుటుంబాలు ఉన్నాడు అడుగుతాడు. నీ ఇంటి వాళ్ళని అడగడు. హలో, ఎవరు అడగదు సార్? దేవుడు నీ శత్రువుని అడగతాడు, నువ్వు ఎలా ఉండాలని. నీ శత్రువు ఏం చెప్పాలి? నీ శత్రువు చెప్పాలి నువ్వు ఎలా ఉన్నావు. నీ శత్రువు అడగతాడు దేవుడు ఎలా ఉన్నాడు.
ప్రార్థన చేస్తున్నాడా, వాక్య ధ్యానం చేస్తున్నాడా, వాక్య ప్రకారం జీవిస్తున్నాడా, ఎలా ఉన్నాడు అతను? ఎవరిని అడుగుతాడు దేవుడు? శత్రువుని అడుగుతాడు. ఈ శత్రువుని అడుగుతాడు దేవుడు. శత్రువు కూడా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు ఖర్చు వేయాలి మన కుటుంబానికి. దేవుడు కట్టాలనుకుంటే కడతాడు, దేవుడు కట్టకూడదు అనుకుంటే మనం కట్టాలి. నువ్వు దేవునికి లోబడాలి, దేవుని మాటకి లోబడాలి, దేవుని సత్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని కట్టబడాలి, దేవుని శక్తికి కట్టబడాలి, వైరాగ్యంగా ఉండాలి, రోషంగా ఉండాలి. అప్పుడైతేనే నీవన్నీ పాదాలకు వస్తాయి, తలవాడు దేవుని ఏర్పరుస్తాయి. హల్లెలూయా. దేవుడు లేకుండా ఆశీర్వదింపబడితే అన్నీ పోతాయి. దేవుడు ఉండి ఆశీర్వదింపబడితే ఏది పోదు. ఉన్నది పోకుండా ఉండే ఆశీర్వాదం మనకు కావాలి. ఉన్నది పోకుండా ఉండే ఆశీర్వాదం మనకు కావాలి. అందుకే దేవుడు తాను నిలుచుకున్నాను తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఎక్కడున్నావు, ఏమై ఉన్నావు, పడిపోకుండా దేవునికి మహిమ కలుగుగాక. రక్షణ పడిన వారి కుటుంబంలో రక్షణ స్వాదము వినపడుగాక. ఆమేన్.